హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. గాయ్స్, ఇవాళ మా సారాల అబ్బాయి ఎంగేజ్మెంట్ అనమాట. దానికోసం అయితే మనం బయలుదేరి వెళ్తున్నాం. ఇక నేను వెళ్ళేసరికి బస్సు అయితే రెడీగా ఉంది. సో యాక్చువల్లీ 2 బస్సులు అయితే పెట్టారు. ఒక బస్సు అయితే ఆడవాళ్ళ కోసం, ఒక బస్సు అయితే మగవాళ్ళ కోసం. ముందైతే ముత్తైదులను పంపించేశారు. ఇక ఆ బస్సు వెళ్ళిపోయిన తర్వాత పెళ్లి కూతురు వాళ్ళకి ఇవ్వాల్సిన సామాన్లని కారులో అయితే ప్యాక్ చేసాం. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరికీ టిఫిన్స్ అయితే ఏర్పాటు చేయడానికి నేను మా సార్ అయితే టిఫిన్ షాప్స్ కి అయితే వెళ్ళాం. ఇక ఫైనల్లీ టిఫిన్ సెక్షన్ కంప్లీట్ చేసుకొని మేము కూడా అయితే సెకండ్ బస్ ఎక్కి అయితే పెళ్లి మండపానికి అయితే వెళ్ళిపోతున్నాం. బస్ అయితే చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఏసీ ఉంది, సూపర్ సౌండ్ సిస్టమ్ ఉంది, చాలా బాగుంది. ఇక సగం దూరం వెళ్ళిన తర్వాత కాసేపు రిలాక్స్ అవుదాం అని చెప్పి సైన్ అయితే బండి ఆపారు. ఇక బయట అయితే కాఫీ షాప్ ఉంది. సో అందరికీ అయితే టీలు అయితే పెట్టారనమాట. సో అందరూ హ్యాపీగా టీ అయితే తాగేసాం. ఇక టీ తాగేసి కళ్యాణ మండపానికి అయితే మళ్ళీ బస్సు ఎక్కి బయలుదేరిపోయాం. ఇలా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మాత్రం బయట వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంటది. ఇక ఫైనల్ గా కళ్యాణ మండపానికి అయితే మేము అందరం రీచ్ అయిపోయాం. మేము కళ్యాణ మండపానికి వెళ్ళేసరికి మా అన్నీకి అయితే ఫోటోషూట్ అయితే జరుగుతుంది. ఆ కెమెరామ్యాన్ చూడండి, ఏకంగా 4 కెమెరామ్యాన్లు ఉన్నారు. ఆ ఫోజు ఈ ఫోజు అని చెప్పి మా అన్నయ్యని తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఇక ఫోటోషూట్ అయిపోగానే కళ్యాణ మండపం లోపలికి అయితే వెళ్ళాం. కళ్యాణ మండపం అయితే చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇక మా అన్నని కళ్యాణ మండపంలోకి తీసుకెళ్ళడానికి అయితే ముందైతే దిష్టి తీసేస్తున్నారు అనమాట. దిష్టి తీసేసిన తర్వాత కళ్యాణ మండపంలోకి అయితే వెళ్ళాం. నెక్స్ట్ ఏం జరిగింది అనేది సెకండ్ పార్ట్ లో చూడండి.